మీ పేరు? రమణ. ఇంకో ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ 3 చేస్తారు? years. 3 years. ఎలా నడుస్తుంది? పర్లేదు. పర్లేదు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఫ్యామిలీ ఉన్నారా? వాళ్ళు ఏం చేస్తారు? ఇంటి దగ్గర ఇదే చూసుకుంటాం. అంటే పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళేం చేస్తారు? పిల్లలు చదువుకుంటారు, మేము ఇది చూసుకుంటాం. ఇప్పుడు అంటే రోజుకి ఎంత వస్తుంది ఇది? కూలి వస్తుందండి అంతే. కూలి ఇప్పుడు ఊర్లో ఉంటే వ్యవసాయంలో ఎంత డైలీ వెళ్తే 200-300 అట్లా 500 అట్లా వస్తాయి. రోజుకి 500 అట్లా వస్తాయి. అంటే మంత్కి నెలకి ఎంత సరిపోతుంది? 20,000 25,000 అట్లా వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది మీ జీవితం? పర్లేదండి. ఇంతకుముందు ఊర్లో ఉంటే ఏం లేదు, పొలాలు వ్యవసాయం చేసేవాళ్ళం, అక్కడ ఏం మిగలట్లేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. వ్యవసాయం చేసి ఆడ అంతా పంట రేటు ఉంటే పంట ఉంటే రేటు ఉండదు అట్లా అని చెప్పేసి వదిలేసి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి ఇది చూసుకుంటాం. అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఏ ఇయర్లో స్టార్ట్ చేస్తారు? 2021. అంటే అప్పటి నుంచి మీరు ఇంకా అది కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా మీతో పాటు సాయం చేయట్లేదు ఎవరు? మా హస్బెండ్ ఉంటారు, నేను మా హస్బెండ్ చూసుకుంటాను. మీకు ఎంత మనీ వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు? ఉన్న దాంట్లో సర్దుకుంటాం. ఎక్కువ రావాలని ఆశ ఉండదు. పిల్లల్ని చదివించుకోగలిగితే చాలు, వాళ్ళకు ఒక మంచి ఫ్యూచర్ ఇస్తే అంతకంటే ఎక్కువ ఆశ. అంటే ఎంత రావాలనుకుంటున్నారు మీరు? ఎంత రావాలనుకుంటున్నారు అంటే అనుకుంటారు కదా, మంత్కి 30,000 అయితే పిల్లల ఫీజు ఇట్లా. మొన్నటిదాకా ఇక్కడ షాప్ రెంట్ అని 10,000 అట్లా కట్టేవాళ్ళం. ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసేపించి కొంచెం కష్టం అవుతుంది అట్లా. అంతకుముందు రెంట్ కట్టేవాళ్ళం 10,000 వేరే వాళ్ళని చెప్పి అట్లా అయ్యి అట్లా. అంటే ఇప్పుడు ముందు జీవితం కన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు పర్లేదు, మంచిగా ఊర్ల కంటే. అంటే అక్కడ వ్యవసాయం కాబట్టి పొలం రేట్లో డబ్బులు మిగలక ఏం లేక పిల్లల్ని కూడా చదివించుకోలేమో అన్న పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాం అంతే. పర్లేదు, ఇప్పుడైతే పర్లేదు. అంటే కొట్టు వల్ల మీకు ఇన్కమ్ బాగానే వస్తుందా మరి? చెప్తున్నా కదా, పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాం. అంటే పిల్లలకి ఇంక ఇంట్లో సరుకులు ఇవన్నీ సరిపోతుందా? సరిపోదంటే ఇంకా సర్దుకుంటే అన్ని కావాలని అనుకోలేము. కొన్ని పిల్లల కోసం అన్నిటిని వదిలేసుకొని వాళ్ళ కోసమే బతకాలి. అంటే మీరు చదువుకున్నారా అక్క? మీరు 10th చదువుకున్నాను. అంటే ఇప్పుడు 10th చదువుకున్నారు కదా, అంటే చదువు ఉంది కదా, అంటే ఇప్పుడు జాబ్ ఏమన్నా చేయాలి అని మీకేం లేదా? లేదమ్మా. అంటే మేము ముగ్గురం, నేను, మా చెల్లి, మా తమ్ముడు. నా చిన్నప్పుడే, నాకు 8 years ఉన్నప్పుడే మా డాడీ చనిపోయారు. ఇంకా మమ్మీ ఒక్కతే కష్టపడి చదివించలేక నేను 10th ఆపేసాను. చెల్లి ఇంటర్ చేసింది. మా ఇద్దరిది అయిపోయింది. తమ్ముడిని చదివించాం. తమ్ముడు వరకు, ఎందుకంటే మా అమ్మ ఒక్కటి కష్టపడి చదివించలేక మమ్మల్ని 10th ఆపేసినాం. మాకేం లేదు, మా అమ్మ తరపున కానీ వాళ్ళ అట్లేం లేదు. ఇంకా మా అమ్మ కష్టం తెలుసుకుని ఇంకా అంత చదువుతా అక్కడితో ఆపేసాను. 10th వరకు ఆపేసాను. నెక్స్ట్ 10th అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఈ కొట్టు కాకుండా ఇంకా కొత్తగా ఏమైనా పెట్టాలి అనుకుంటున్నారా? పెట్టాలి బిజినెస్ ఏమైనా ఉంటుంది కదా? టైలరింగ్ వచ్చినాం, టైలరింగ్ షాప్ పెట్టుకున్నాము. ఇంకా ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటే మీకు సెట్ అవుతుంది? మినిమం 1 lakh, 1.5 షాప్ రెంట్, మెటీరియల్స్ అవి కొనుక్కోవాలి, మిషన్ అవి కొనుక్కోవాలంటే ఒక 2 lakhs. అంటే బిజినెస్ అది బిజినెస్ అంటే అంతేం కాదు. నాకు వరకు టైలరింగ్ షాప్ అంటే ఇప్పుడు దీంట్లో సరిపోవు కాబట్టి ఓన్లీ పిల్లల వాటికే సరిపోతుంది. పిల్లల దానికి వచ్చి 2 మీద 1,50,000 ఫీజు కట్టాలి. వాళ్ళకి ఇంట్లో ఖర్చులకు సరిపోతుంది. ఇంకా తర్వాత ఇప్పుడు రోజున వాళ్ళకి వెనక ఏమి ఉండదు కాబట్టి నా తరపున ఏదైనా టైలరింగ్ షాప్ అట్లా పెట్టుకో, టైలరింగ్ నేర్చుకున్నా, టైలరింగ్ షాప్ పెట్టుకోవాలని వచ్చి. ఎక్కడ అక్క ప్రాపర్? ఎక్కడ మీది? దొండపాడు, జగ్గేపేట దగ్గర దొండపాడు. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంటారు కదా, అంటే ఎలాంటి పొజిషన్లో ఉండాలనుకుంటున్నాను? అది వాళ్ళ ఇష్టం మీద ఉంటుంది కదా. మనం ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళ మీద ఇదే నువ్వు అవ్వాలని డిపెండ్, మనం ఫోర్స్ చేయదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ చదువు వాళ్ళ ఇష్టం. అంటే పెద్దోళ్ళు ఇంకా చిన్నపిల్లలు, పాప 4th, బాబు 3rd class చదువుతున్నారు అట్లా. అంటే మేమైతే 1 రూపీ ఛాలెంజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామన్నమాట. సో మా తరపు మేమైతే 1 రూపీ మీకు సహాయం చేయాలనుకుంటున్నాము. సో మీరైతే మీ బాధలు అన్నీ చెప్పారు కదా, సో జనాలు వాళ్ళు చూస్తారు, వాళ్ళు తప్పకుండా మీకు సహాయం చేస్తారు అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఫ్యూచర్లో టైలర్ అవ్వాలనుకుంటున్నారు కదా, బిజినెస్ పెట్టాలని, అది తప్పకుండా అవుతుంది. సో థ్యాంక్ యూ. జీపే నెంబర్ చెప్పండి. 9866520525. సో మేమైతే 1 రూపీ అయితే వేసేసాము, సాయం చేసాము. వీలైనంతగా మీరు కూడా 1 రూపీ వేయాలని కోరుకుంటున్నాను.